హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే మామూలుగా కాదు, ఫంక్షన్స్లో వండుతారు కదా, ఆ విధంగా మటన్ కర్రీ వండడం జరిగింది. ఈ మటన్ కర్రీ ఇలా వండితే చాలా మందికి నచ్చుతుంది, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా మనం కిలో మటన్ తీసుకోవాలి. మంచి మటన్ తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్క. ఆ కొబ్బరి ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మరియు ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మసాలా సామాన్లు, బిర్యానీ ఆకు ఒక 2 ఆకులు, తర్వాత జీలకర్ర, ఒక చిన్న పెరుగు ప్యాకెట్, ఉప్పు, కారం, మంచి నూనె. మంచి నూనె కాదు, ఇది సరసాల నూనె. సరసాల నూనెతో వంట చేస్తే బాగుంటుంది అంటారు, అందుకే. ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని ఉల్లిపాయలన్నీ అవన్నీ కూడా ఆ మిక్సీలో వేసుకొని, కొన్ని ఉల్లిపాయలు మాత్రం పక్కన పెట్టుకోవాలి. టమాటో కూడా అందులో పూర్తిగా అన్నీ కూడా టమాటా ముక్కలన్నీ వేసుకొని దాన్ని మనం మిక్సీ చేసి ఆ ముద్దని పక్కకి పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఆ మిక్సీలో కొబ్బరి ముక్కలు, మసాలా సామాన్లు అన్నీ వేసి ఇది కూడా మిక్సీ చేసుకొని ఆ ముద్దని ఇది కూడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని అందులో సరసాల నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే ఉల్లిపాయలు వేసి, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసినటువంటి ఉల్లిపాయ టమాటా ముద్దని అందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం కారం, ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఆ ముద్ద అంతా కూడా బాగా ఉడికి కనిపిస్తుంది. ముద్ద పచ్చి వాసన పోయేటంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మనం కాశ్మీరీ మిర్చి, రెడ్ చిల్లీ పౌడర్ మనకు దొరుకుతుంది. అది కొద్దిగా వేసినట్టయితే ఇంకా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అది కూడా వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ని అందులో వేసి బాగా కలపాలి. చూస్తున్నట్లుగా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలపాలంటే ఆ ముద్ద అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా, ముక్కలన్నీ కూడా ముద్దలో కలిసిపోయేలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి మరొక 3-4 నిమిషాల తర్వాత చూసినట్లయితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు, మసాలా సామాన్ల ముద్ద ఉంది కదా మిక్సీ చేసాం, ఆ ముద్దని ఇప్పుడు మనం అందులో వేసి బాగా కలపాలి. కొద్దిగా ఒక గ్లాసు నీరు, చిన్న సైజు గ్లాసు నీరు మనం ఇప్పుడు అందులో వేసుకొని కలిపి, ఇప్పుడు మనం మూత పెట్టాలి. మూత అంటే పాన్కి మూత ఉంటుంది కదా, ఆ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వేసిన తర్వాత అప్పుడు మనం మూత తీసి పెరుగు ప్యాకెట్ ఉంది కదా, చిన్న పెరుగు ప్యాకెట్, ఆ పెరుగుని బాగా కలిపి ముద్ద లేకుండా బాగా కలుపుకొని ఇప్పుడు ఆ పెరుగుని ఈ కర్రీలో వేసుకోవాలి. వేసుకుంటే పెరుగు ఎందుకు వేస్తున్నారు అంటే పెరుగు వలన చాలా మృదువుగా ఉంటుంది, గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆఖరిసారిగా మటన్ మసాలా, ఎవరెస్ట్ మటన్ మసాలా ఉంటుంది కదా, ఆ మటన్ మసాలా కూడా ఒకసారి ఒక ప్యాకెట్ వేసి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం చూసినట్లయితే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయ్యి ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫంక్షన్స్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.